పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరి ఖని రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి రాజ్యలక్ష్మి దంపతులు పెళ్లి రోజును పురస్కరించుకుని అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు మహంకాళి స్వామి సోదర బృందం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. 29వ డివిజన్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్ అధ్యక్షతన డివిజన్ అధ్యక్షులు శనిగరపు హరీష్ ఆధ్వర్యంలో డివిజన్ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి రాజ్యలక్ష్మి దంపతులకు శాలువా కప్పి పూలమాలలు వేసి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పలు సేవా సమితి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమాన సంఘాలు తదితరులు పాల్గొన్నారు. 29వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శనిగరపు హరీష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వివాహ దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మహంకాళి స్వామన్న సోదర బృందం తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మహంకాళి స్వామన్న గారు ప్రజా ఉద్యమ నేతగా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో నిరంతరం ముందుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన మాటను తూటాగా మారుస్తూ ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిరంతరం కొట్లాడి ప్రజా సమస్యలు పరిష్కరించిన మౌనత వ్యక్తి. అలాగే అధికార పక్షం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారికి, స్థానిక మంత్రివర్యులు శ్రీరావు సార్ గారికి నోట్లో నాలుకలాగా ఉంటూ వారికి ఎల్లప్పుడూ విధేయుడిగా ఉంటూ ప్రజా సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లి నిరంతరం పరిష్కారం అయ్యేంత వరకు కూడా కొట్లాడుతూ ఉన్న మా మహంకాళి సోమన్న గారికి మా 29వ డివిజన్ ప్రజలందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే మహంకాళి సోమన్న గారు ఈరోజు ఇంత విజయంగా సాధిస్తూ ప్రజల మనిషిగా ప్రజాప్రతినిధిగా ముందుకు సాగుతున్నారంటే రాజ్యాధికారం వైపు వెళ్లాలన్నా, సిరి సంపదలతో లక్ష్మి కురిపించాలన్నా మా రాజలక్ష్మి వదిన గారి సహకారం పూర్తి స్థాయిలో ఉన్నది. వారి పేరులో ఉంది రాజ్యాధికారం అని లక్ష్మి గారు రెండు కూడా వారి పేర్లలో ఉన్నాయి. వారికి మహంకాళి సోమన్న గారికి నిరంతరం తోడుగా ఉంటూ వారిని ముందుకు తీసుకెళ్తున్న మా రాజ్యలక్ష్మి వదిన గారికి, మా కళాశాల టీచర్ అయిన రంజన మేడం తరఫున, మా మహిళా సోదరుల తరఫున, డివిజన్ ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేక అభివందనలు తెలియజేస్తూ, అలాగే ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మాకు ఎల్లప్పుడూ స్వచ్ఛంద సేవా కార్యక్రమం వైపు ముందుకు తీసుకెళ్తున్న మా సార్ గాంధీ సార్ గారికి, గాంధీ ఫౌండేషన్ ద్వారా పిల్లలకు అనేక సదుపాయాలు ఏర్పరుస్తున్న గాంధీ సార్ గారికి, అలాగే ఈ డివిజన్లో ప్రముఖులు ముఖ్యులైన సింగ్ అంకుల్ గారికి, అలాగే ఈరోజు గోదావరి ఖనిలో కాకుండా రామగుండం నియోజకవర్గం అంతటా కూడా అన్నదాన కార్యక్రమాలే కానివ్వండి, బుక్స్ పంపిణీ కానివ్వండి, పెన్నుల పంపిణీ కానివ్వండి, పరీక్ష పైన పంపిణీ కానీ అనేక కార్యక్రమాలు చేపట్టిన మా సోదర బృందం శివకు, సింగుకు, ప్రవీణ్కు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉద్యోగ వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఇక్కడ ప్రత్యేకత ఉంది. దేనికైనా మొదటిగా ఒక్క అడుగేస్తాం, ఒక్క అడుగుతోనే మొదలవుతుంది మన జీవితం. అలాగే మనం ఎంత పై స్థాయికి వెళ్ళాలన్నా కానీ మొదటి అక్షరంతో మన చదువు మొదలవుతుంది. ఆ మొదటి అక్షరానికి నిలువెత్తు అర్థమైనది పలకా బలపం. అట్లాంటి పలకా బలపాన్ని ఇక్కడ పిల్లలందరికీ అందిస్తున్న 29వ డివిజన్ సభ్యులందరికీ కూడా శనిగర పరి గారితో పాటు ఆ డివిజన్ సభ్యులందరూ కూడా పేరున అభినందనలు తెలియజేసుకుంటూ